అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గ చినీ రైతుల సమస్యలపై రైతు సంఘం నాయకులు సమరసంఘం పూరించారు. అకాల వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మరియు చీడపీడల వల్ల తీవ్రంగా నష్టపోయిన చినీ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సింగనమల నియోజకవర్గం చీనీ రైతులు మరియు రైతు సంఘం రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలో మర్తాడు, కోటంక, నాగులగడ్డం, తాండాలలో దాదాపు గార్లదిన్న మండలంలోనే దాదాపు అనంతపురం జిల్లాలోని 20,000 ఎకరాల్లో చీనీ పంట పండించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మర్తాడు, కోటంక, మురికినీళ్ళపల్లి, తర్వాత ఎర్రగుంట్ల ఇవన్నీ కూడా చీనీ పంటకు ఆయుపట్టు ఉన్నటువంటి చీనీ చెట్లు ఉన్నాయి. రైతులు పండిస్తున్నారు. 20,000 దాకా గాలిదిన మండలంలో ఉన్నాయి. ఇవాళ నెల రోజులుగా బోర్లు వేసే నీళ్ళు ఎండిపోయి బోర్లలో నీళ్లు రావడంలో ఒక్కో రైతు 5 బోర్లు 6 బోర్లు 500-600 అడుగులు వేశారు. ఒక్క చుక్కు నీరు రాలేదు. చెట్లను బతికించుకోవడానికి చెరువులు లేదా తాదిరెడ్డి లాంటి రైతుల్లో సహాయం తీసుకొని నీళ్లు తోలుకుంటున్నారు. మేము ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం. కానీ మేము అడుగుతున్నది ఏమంటే, ఈ ఎండిపోతున్న 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి చీనీ కాయలు ఉన్నటువంటివి కాయలు కూడా పీకోకుండా చెట్ల మీదనే ఎండిపోయిన చెట్లు. ఆ రైతులు దాదాపు అనంతపురం జిల్లాలో ఈ దారుణాన్ని భరించలేక చీనీ రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏమంటే, తాత్కాలికంగా నీళ్లు తోలుకున్నటువంటి వాళ్ళందరికీ ట్యాంకర్కి 1000 రూపాయలు ఇవ్వాలా. గతంలో కూడా ఇదే ప్రభుత్వం ఇచ్చింది. 2018-19లో ఇలాంటి పరిస్థితి వచ్చాయి. అంతేకాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద కుంటలు ఉన్నాయి. కోటగ దగ్గర చెరువు ఉంది, భర్త దగ్గర కుంటలే. వాటన్నిటికీ హెచ్ఎల్సీ ద్వారా నీళ్ళు ఇచ్చిపెట్టే పరిస్థితి చూడాలి శాశ్వతంగా. ఇప్పుడు తాత్కాలికంగా ఈ రైతులందరికీ కూడా ట్యాంకుకు 1000 రూపాయలు ఇచ్చి నీళ్లు తోలుకోవడానికి అవకాశం, డబ్బులు ఇవ్వాలి, కేటాయించాలని కోరుకుంటాం. ఇదే పరిస్థితి గత నెల రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం కూడా పెడచవని పెట్టి నిర్ణయం తీసుకోవడంలోనే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. వెంటనే పండ్ల తోటల రైతు సంఘంగా రైతులకు ట్యాంకులకు 1000 రూపాయలు కేటాయించి రైతులను ఆదుకోవాలని, ఎండిపోయినటువంటి చెట్లకు 1,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లాలో ఉద్యాన హబ్బుగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలోనే 91,000 ఎకరాల్లో చీనీ పంట సాగు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అత్యధిక భాగం గార్లదిన్న మండలంలో 19,000 ఎకరాల్లో ఈరోజు చీనీ సాగు అవుతున్నటువంటి పరిస్థితి. సింగనమల నియోజకవర్గంలోనే 65,000 ఎకరాలు సాగు అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చీనీ తోటలకు సంబంధించి గత 3 నెలలుగా నీళ్లు లేక భూగర్భ జలాలు అడిగంటిపోయి చెట్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. మీడియాలో అనేక కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజాప్రతినిధులు కనీసం పోయి పరిశీలన చేసి రైతులు భరోసా కల్పించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎండిపోయిన చీనీ చెట్టు తీసుకొచ్చి ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 1,00,000 రూపాయల పరిహారం ఇవ్వాలా. అదేవిధంగా ట్యాంకు సంబంధించినట్టు ఇప్పటికే 400-500 ట్యాంకర్లు రైతులు తోలుకున్నారు. కనీసం వాళ్ళకు 1000 రూపాయలు చొప్పున ఈరోజు ట్యాంకర్కు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, జిల్లాలో ఎక్కడైనా రాష్ట్రంలో రైతులు నష్టపోతే ఆదుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ భూగర్భ జల అడిగంటిపై రోజు సంబంధించి 10 లక్షల రూపాయలుగా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదాహరణకు కోటంగ గ్రామంలో తలారి ఓబ్లేస్ అనే రైతు సుమారు 4 లక్షల రూపాయలు ట్యాంకర్లు తోలే ఖర్చు పెడితే పంట అమ్మితే 2,10,000 వచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 83 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలా. ఇప్పటికైనా చీనీ రైతులకు సంబంధించి జరిగిన నష్టాన్ని చెల్లించాలా. చెల్లించకపోతే మాత్రం అదే గ్రామంలో ఆందోళనకు సిద్ధమవుతాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మాటలు కాదు, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని లెక్కించి ప్రభుత్వాన్ని పంపాలా. లేకపోతే రాబోయేటువంటి కాలంలో రైతులు చేసే ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా. ఈ జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం చీనీ రైతులు పరిశీలించాలా, తోటలు పరిశీలించి భరోసా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. సింగనమల ప్రాంతంలో చీనీ తోటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారు. పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులతో కలిసి అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధర్నా నిర్వహించారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. రైతులకు పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా రైతాంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
అనంతపురం జిల్లా రైతు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాడు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయడం లేదు, అసలు ఏర్పాటు చేయడం లేదు. మొక్కజొన్నలన్నీ ఆఖరికి కళ్ళాల్లో ఉన్నాయి. 14, 15, 1600 అమ్ముడు పోతా ఉన్నాయి. 2400 రూపాయలు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వమే కొనుక్కోవాలా. ఈ ప్రభుత్వానికి ఇష్టమంతా సిగ్గులేదు. వరి అయితే ఆఖరికి కళ్ళాలు అట్లా ఇడిచిపెట్టినారు. ఆఖరికి నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఈ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏసీ రూముల్లో కూర్చొని, అట్లాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షిస్తే లాభం లేదు. అమరావతికి మీరు 100,000 కోట్లు నీళ్ళు ఎత్తిపోసి దానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇక రైతాంగం వ్యవసాయం చావు బతుకుల్లో ఉంది. ఈ రోజున ఇక్కడ మీరు దయచేసి తక్షణం డబ్బులు ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మేము పండించిన పంటను మీరు కొనుగోలు చేయండి. మీరు చెప్పిన రేట్లకే, ఒక్క పైసా ఎక్కువద్దు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో అన్ని చోట్ల వేరుశెనగ ఉండేది. ఈరోజు వేరుశెనగ కనపడకుండా పోయింది. మీరు చెప్తేనే మా వాళ్ళు మొక్కజొన్న వేశారు. ఈరోజు మొక్కజొన్నకి దిక్కు లేకుండా పోయింది. వరికి అయితే అసలు దిక్కు లేక కళ్ళాల్లో ఉన్నాయి వరి అయితే. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాటలు సమీక్షలు కాదు. వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాల. వినతి పత్రం ఇద్దామని వచ్చాం. రైతుల యొక్క ఓపికను పరీక్షించద్దండి. ఇట్లాగే మీరు బిహేవ్ చేస్తే, మీ ప్రవర్తన ఈ విధంగా ఉంటే, చేతగాని వ్యవసాయ శాఖ మంత్రులు, అసలు పట్టించుకోని జిల్లా మంత్రులు, అసలుకి సింగపూర్కి పంపించే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారని చెప్పి చెప్పులు తడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కష్టంలో ఉంది మన రాష్ట్రం. కనుక రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుక్కోవాలి. లేకపోతే మొత్తం పంట తెచ్చి అధికారుల ఇండ్ల ముందు, ఆఫీసుల ముందు పెట్టి కొనుక్కోమని వేడుకుంటాం. తెచ్చి కొనుక్కోమని వేడుకుంటాం. ఎందుకంటే రైతులం కదా, మాకు అంతకంటే శక్తి లేదు. కానీ ఓపిక నశించిన రోజున మాత్రం నేను ఒక మాట చెప్తాను రైతుల పక్షాన, జాగ్రత్త. ఇంత ఓపికని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తక్షణం మీరు ఏసీ రూముల్లో నుంచి బయటికి రండి. కళ్ళాలు లేకపోండి, ఎండిపోయే చెట్ల దగ్గర పోండి. ఏదో ఊర్లోకి పోయి అక్కడ పని చేయని ఆఫీసర్లతో మీరు మాట్లాడే లాభం లేదు. కనుక ఈ రోజున ఇంతమంది వచ్చింది చెప్పిపోదామని. వినండి. వింటే ఈ ప్రభుత్వానికి మంచిది, అధికారులకు మంచిది. లేకపోతే జరగబోయే ప్రతి పనికి, ప్రతి పర్యవసనానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుక్కోవాలి. రక్షక నీటి తరులకు డబ్బులు ఇవ్వాలి. ట్యాంకర్లు నీళ్ళు దొరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరిని హార్టికల్చర్ని కాపాడుకోవాలి. ఊరికినే మీటింగ్లు పెట్టుకొని హార్టికల్చర్ హబ్బు చేస్తాం, లేకుంటే అసలు విపరీతంగా కాయలు కాస్తున్నాయి. ఇటువంటి సొల్లు మాటలొద్దు. ఆ సొల్లు మాటలు మాకు అవసరం లే. రేపు పొద్దున ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది.